తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ విజయానికి తోడు నిలిచే రాజకీయ చిట్కాలు వినండి. అందరూ విజయం సాధించాలి. అన్నిసార్లు ఓట్లు డబ్బుతోనా పార్టీతోనా మాత్రమే రావు. రక్త సంబంధం, మనసు సంబంధం ఉన్న చోటే నిజమైన ఓట్లు వస్తాయి. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ శత్రువు కుట్రలను ముందుగానే ఛేదించాలి. శత్రువు వ్యూహాలు పసిగట్టినప్పుడు మాత్రమే నిజమైన గెలుపు సాధ్యం. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ వెన్నుపోటుదారులు దగ్గరుంటే గెలుపు దూరమవుతుంది. అందుకే ముందుగా వెన్నుపోటుదారులను ప్రచారంలో దూరం పెట్టాలి. ఎన్నికల్లో మన గెలుపు ఇష్టం లేని వారే మన మీద మనకే అనుమానం కలిగేలా మాట్లాడతారు. ఓడినా గెలిచినా మన మీద ప్రేమ, నమ్మకం ఉన్న వారి సలహాలనే తీసుకోండి. For more updates, download, like, share and subscribe to Satyadhwani News Channel. Thank you. అందరికీ నమస్కారం. విన్నారు కదా ఎలక్షన్ గురించి ఆ అమ్మాయి చెప్తున్న మాటలు, ఎట్లా ఏం చేస్తే గెలుస్తాం, ఎట్లా గెలుస్తాం అనేది. సో రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఒక అంశం. సో అవన్నిటిని ముందే పసిగట్టి అవన్నిటిని దాటుకున్న వాడికి మాత్రమే విజయం దక్కుతుంది. సో అటువంటి కుట్రలకు బలైన వాడు ఇక పొలిటికల్గా లైఫ్ అంతే సంగతి. సో అందుకోసమనే అవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఎలక్షన్ గురించి కొన్ని వార్తలు చూస్తున్నాము, చిత్రమైన వార్తలు. సో అందులో కొన్ని మనం చదివి తెలుసుకుందాం అనమాట. ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు మనం, పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని దాచేసి అని. అయితే నామినేషన్ వేయించి ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నట. ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించిండట. ప్రేమించిన తర్వాత వాళ్ళ ఊరు సర్పంచ్ అనేది ఎస్సీలకు రిజర్వ్ అయిందంట. ఈ అమ్మాయి కూడా ఎస్సీ క్యాస్ట్ అనమాట. సో ఎస్సీ క్యాస్ట్ అయినప్పుడు అంటే ప్రేమించుకున్నారు కానీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి అప్పటిదప్పుడు పెళ్లి చేసుకొని నామినేషన్ వేయించినట్ట. ఆ ఊరు అదే ఊరు కాబట్టి ఎలాగో అమ్మాయికి ఓటు అక్కడే ఉంటుంది కాబట్టి ఆ నామినేషన్ సర్పంచ్కి వేయించిండని వార్త వచ్చింది. సో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పటికే నామినేషన్ వేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసినట్టు పోలీసు వాళ్ళని. సో వివరాలు చూస్తే వాళ్ళవి మనం ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు, పెళ్లి చేసుకుని సంగారెడ్డి టౌన్, అంటే ఇది మెదక్ జిల్లాకు సంబంధించిన వార్త, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్త. ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎన్నికలు నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు యువకుడు. జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తల్లపల్లిలో జరిగింది. సో గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల పిల్లాడు ఉన్నాడు ఈయన, చంద్రశేఖర్ అంటే ఆయన పేరు. అయితే తాళ్ళపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట. సో ఎస్సీ మహిళకు అయింది కాబట్టి అరే నేను బీసీలోకి వస్తే ఆయన ఉందాం అనుకున్నాడు. బీసీలోకి వచ్చినా జనరల్ వచ్చినా కానీ ఎస్సీలోకి వచ్చింది. సో అయితే తాళ్ళపల్లి సర్పంచ్ పదవి రిజర్వ్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్ వేయించాలనుకున్నాడట. సో ఎస్సీలకు అయింది కాబట్టి ఎట్లాగో అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఎస్సీ క్యాస్ట్ ఉన్నట్టుంది, ఆమెతో వేయించాలనుకున్నాడట. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట. దీంతో చంద్రశేఖర్ గౌడ్ శ్రీజతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇదంతా ఈ అబ్బాయి దోస్తులు వీళ్ళంతా కలిసి పకడ్బందీ ప్లాన్ చేసింటారు. ఆ నామినేషన్కి వేయాలంటే మళ్ళీ వాళ్ళ ఊర్లో ప్రపోజల్ అవన్నీ కావాలి కానీ ముందే ప్లాన్ చేసుకున్నట్టుంది, చేసినట్టుంది. ఇక ఈ ప్రేమ జంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచినట. అక్కడ ఇప్పుడు సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు చింతా ప్రభాకర్ రెడ్డి అని. సో ఆయన మరి మద్దతు ఇచ్చినట్టుంది. వారితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేసి నిర్ణయించుకున్నామని తెలిపారు. సో ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్ళపల్లి గ్రామ పంచాయతీని ఏకీకృతం చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్ పడిందంట. అయితే గ్రామ పెద్దలంతా కలిసి యాక్చువల్లీ ఆ ఊరిని ఏకగ్రీవం చేద్దాం అనుకున్నట. కానీ వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి ఎలక్షన్ జరిపించడానికే ఆల్రెడీ నామినేషన్ వేసి దాన్ని చెడగొట్టేసారు అనమాట. సో చూడాలి మళ్ళీ వీళ్ళు ఈయన ఈ పెళ్ళి ఇంత తెగించి పెళ్ళి చేసుకున్నాడు, మరి గెలుస్తాడా గెలవడా ఏందనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వీళ్ళు ఓట్లు అమ్మమని బోర్డు పెట్టారు అనమాట. మా ఇంట్లో ఓట్లు అమ్మమని చెప్పేసి ఇక్కడ ఈ కిటికీ దగ్గర అతికిచ్చారు ఒకటి పోస్టరు. రిజర్వ్ ఓటర్ ఒక్కరే, ఆమెనే సర్పంచ్. ఇది వాళ్ళ ఊర్లో ఒక ఓటర్ ఉందంట రిజర్వ్ అయింది. అది కూడా ఇంకా వాళ్ళకు వచ్చినందుకు ఆమెనే సర్పంచ్ అనే వార్త ఇచ్చారు. వివరాలు చూస్తే మాడుగులపల్లి, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి మహిళకు రిజర్వ్ అయిందంట, ఎస్టీలోకి వచ్చిందనమాట ఇది. అయితే గ్రామంలో
రోజా ఒక్కరే ఎస్టీ మహిళా ఓటరట. ఆమె పేరు బ్రాహ్మముల రోజానట. సో రోజా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. 2014 పంచాయతీ ఎన్నికల్లో గజలాపురం ఎస్టీకి రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో 16 ఓట్ల తేడాతో ఓడిపోయిందట. సో ఇప్పుడు మళ్ళీ ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆమెకు అదృష్టంగా మారింది. గతంలో ఇక్కడున్న కుటుంబం వెళ్ళిపోవడంతో గ్రామంలో ఇప్పుడు ఒకే ఒక ఎస్టీ కుటుంబం ఉందట. ఓకే, ఓట్లు కూడా ఒకటే ఉందంట. ఇది గమ్మత్. ఆ అధికారులు మరి ఆల్రెడీ 2014లో వచ్చింది. మళ్ళీ ఎమ్మటే ఇంకో 10 ఇయర్స్ తర్వాతనే మళ్ళీ వాళ్ళకే వచ్చిందంటే కూడా ఇది ఒక చాలా గమ్మత్తైన వార్తనే ఉంది. ఒక్కరేనంట మళ్ళీ వాళ్ళ కుటుంబం అంటే 4, 5 ఓట్లు ఉంటాయి కానీ ఈమె ఒక్కతే ఉందంట ఓటు కూడా. ఆమెకే ఇంకా ఆమెనే సర్పంచ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జైలు నుంచి సర్పంచ్ స్థానానికి నామినేషన్ అనమాట. ఇక్కడ ఇది వేములవాడ అర్బన్ అంటే కరీంనగర్ జిల్లా. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా అంటారు ఇప్పుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూరబాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బూరబాబు ఇటీవల జరిగిన ఓ కేసు విషయంలో జైలుకి వెళ్ళిండు. సో సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్ కావడంతో బూరబాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు నామినేషన్ దాఖలు చేశారు. సో నామినేషన్ అనేది ఎక్కడి నుంచైనా వేయచ్చు అండి. జైల్లో ఉన్న వేయచ్చు, హైదరాబాద్లో ఉన్న వేయచ్చు, అమెరికాలో ఉన్న వేయచ్చు. సో ఆ ఫామ్ మీద సైన్ చేసి పంపిస్తే వాళ్ళ తరపున ఎవరైనా పోయి అధికారులకు ఇస్తే వాళ్ళ నామినేషన్ అంటే అన్ని పత్రాలు, అన్ని పేపర్స్, అన్ని వివరాలు కరెక్ట్గా రాస్తే ఇట్లా ఓకే అవుతుంది అనమాట. చూడాలి మరి అతను జైలు నుంచి పోటీ చేస్తున్నట్టే ఏం గెలవడు నాకు తెలిసి. ఊళ్ళో మంది ఎట్లుంటాయంటే వీడు జైలుకు వేసిండంటే లంగా దొంగ అనే ప్రచారం ఉంటుంది తప్ప ఆయన గెలిచేదే ఉండదు. కానీ ఏదో ప్రచారానికి నామినేషన్ వేసినట్టుంది. చూడాలి మళ్ళీ 11 తారీఖు నాడు. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము, నువ్వే పోటీ చేయాలంటూ కాళ్ళు పట్టుకున్న ఓటరు. ఈమె ఉంది కదా, ఈమె మాజీ ఎంపీటీసీ వాళ్ళ అమ్మనంట. వాళ్ళ ఊర్లో కొంచెం పేరు మంచిగా ఉన్నట్టుంది. వాళ్ళకు బంధువు మరి ఎవరో వచ్చి నువ్వే పోటీ చేయాలి అక్క అని కాళ్ళు మొక్కుతున్నట్టు మనం ఫోటో చూస్తున్నాం. సో వివరాలు చూస్తే దంతాలపల్లి మహబూబాబాద్ జిల్లా, అంటే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయిందట. సో బీసీ లేడీకి వచ్చిందన్నమాట ఆ ఊరు సర్పంచ్ పదవి. దాట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మినేని సతీష్ తల్లి రాములమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదివారం ఓ ఓటరు ఆమె కాళ్ళపై పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అక్కడ ఫేస్బుక్లో వచ్చేటి అవన్నీ తీసుకొని వీళ్ళు పేపర్కి ఇచ్చారు. ఆమెనేమో నాకెందుకురా నాయన ఈ ఏజ్లో ఈ పదవి ఎందుకు నాకెందుకు అన్నట్టుంది. అబ్బాయి అతనేమో కాలు మొక్కుతున్నాడు, అక్క కంపల్సరీ నువ్వు అయితే చేయాలని. ఇంకోటి ఇక్కడ గద్వాల సర్పంచ్ గెలిపిస్తే 22 గ్యారెంటీలు అమలు చేస్తానని బాండ్ పేపర్ రాసిందట గద్వాల మన మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. నెక్స్ట్ సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవం అంటే ఈమె మన కొండారెడ్డిపల్లి ఉంది కదా, ఇక్కడ కొడంగల్ ఉంది కదా, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి సీఎం ఇలాకా అని ఇచ్చారు అక్కడ. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోల శ్రీనివాస్ సతీమణి మల్లేశ్వరి ఏకగ్రీవం ఎన్నికయ్యారు. సో పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గుంటల భూమి ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరిందట. 8 వార్డులు ఉండగా అవి కూడా వారు కూడా తను చెప్పిన వారికి ఇప్పించేందుకు పెద్దలకు తీసుకుని వచ్చారట. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, అయితే రేవంత్ రెడ్డి వాళ్ళకు ముందే చెప్పినట్టుంది ఈమెనే గెలుస్తుంది వస్తుందని, మన మన పార్టీలోకి వస్తుంది అన్నందుకే డిస్టర్బ్ కాకుండా దగ్గర భూమి ఇచ్చినట్ట పాఠశాల భవనం కోసం. సో అందుకు సహకరించినట్టుంది. ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన్నే ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలో టీడీపీ అంటే తెలంగాణలో అడ్రస్ లేని టీడీపీ గెలిచిందంటే ఇంకో టీడీపీ అంటే రేవంత్ రెడ్డికి సొంత పార్టీలాగా భావిస్తాడు కాబట్టి సరే ఉండనులే ఆ కార్యకర్తలు అన్న ఖుషి అవుతారు అన్నట్టు నాకు తెలిసి వీళ్ళకు సహకరించినట్టుంది, రేవంత్ రెడ్డి చెప్పినట్టుంది. అందుకు ఏమైంది త్వరలో పోతుందంట మరి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చూస్తానంట. ఇంకో వార్త చూస్తున్నాం, తన కుల ఓట్ల కోసం తంగళ్ళపల్లి సిరిసిల్ల, అంటే ఇది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువనేత తన కులం కాకుండా వేరే కులం చెందిన యువతిని ప్రేమించి ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడట. అయితే వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. అయితే గ్రామంలో తన కులం ఓట్లు మెజారిటీగా ఉండడం, వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే ఓట్లు పడవనుకున్నాడేమో కానీ ఆమెను ఎవరికి తెలియకుండా దాచేసి
ఆమె వేరే ఊర్లో పెట్టి కాపురం చేస్తూ గ్రామంలో మాత్రం తనకు పెళ్లి కాదని చెప్తూ సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం చేసుకున్నాడా. ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, పేపర్కి వచ్చిందంటే ఆ ఊరు మొత్తం టామ్ టామ్ అయ్యాడు కాబట్టి ఈ పెద్ద మంచి ఏం గెలవాడు నాకు తెలిసి అయితే. సో ఓట్లలో పోటీ చేసేటోళ్ళకి కొన్ని ముఖ్య సూచనలు ఏంటంటే, నిజంగా మీరు పోటీ చేసి గెలవాలి అనుకుంటే ఏ పార్టీతోనూ సంబంధం లేదు, దేనితోనూ సంబంధం లేదు. మీరు పార్టీ టికెట్ ఇచ్చేది ఏం లేదు. అందరు ఎవరు పోటీ చేసినా ఇండిపెండెంట్‌గా చేసేదే కాబట్టి ధైర్యంగా పోటీ చేసి గెలవాలి. ఆ నామినేషన్ ఏసి అంతా ఓకే అయినాక చాలా మంది చాలా రకాలుగా కుట్రలు చేసి భయపెడతారు. నిన్నటి వరకు గెలుస్తుండే కానీ ఈరోజే పరిస్థితి మారింది. వాడలిగిండు, వీడలిగిండు అని చెప్పేసి మందు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలని లేనిపోని ప్రచారం చేస్తారు. సో, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చేయాలి తప్ప పక్కోడిని నమ్మితే మాత్రం వాడు పరేషాన్ చేసి మిమ్మల్ని ఓడగొట్టే వరకు నిద్రపోడు. సో, అందుకే సర్పంచ్ ఎన్నికలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ 10 రోజులు అంటే 11 తారీఖు ఎలక్షన్ ఫస్ట్ విడత. ఇయాల 1 తారీఖు అంటే ఇంకా 10 రోజులు కరెక్ట్ టైం ఉంది. 10 రోజులు పకడ్బందీగా పనిచేసి విజయం సాధించాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను.